హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఈ వీడియోలో ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము. వినాయక చవితి స్పెషల్గా ఉండ్రాళ్ళ పాయసం చేసి చూపిస్తున్నాను. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం, అలాగే ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. అది ఎలా తయారు చేయాలో చేసే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు పాయసం చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని వాటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత పక్కకి తీసుకొని ఇదే ప్యాన్లో 1 కప్పు పిండిని పక్కకు ప్లేట్లో కొలిచి పెట్టుకుంటున్నాను. అలాగే 1 కప్పు నీళ్లు ఈ ప్యాన్లో వేసి మరలించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో ముందుగా కొలిచి పెట్టుకున్న బియ్యం పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో నెయ్యి మిగిలింది కదా, అలాగే 1 కప్పు పిండికి 1 కప్పు నీళ్లు పోసాం కాబట్టి ఈ పిండి చాలా సాఫ్ట్గా స్మూత్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ముద్దలా తయారైంది. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా చల్లారనివ్వాలి పిండిని. కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో ఇంత తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా అనాలి. చూసారు కదా, ఈ విధంగా చేతితో బాగా గట్టిగా నొక్కినట్టు చేస్తూ రౌండ్గా చేస్తే బాల్స్ చక్కగా వస్తాయి. పిండి మొత్తం అలాగే చేసి పెట్టుకున్నాను పక్కకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ పాలు వేసుకుంటున్నాను. అలాగే 1 గ్లాసు నీళ్ళు, మీరు వీలైతే 2 గ్లాసులు పాలు కూడా వేసుకోవచ్చు. పాలను బాగా మరిగి ఇలా పొంగు వస్తున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళను వేసి కలుపుకోవాలి. ఇవి 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించిన తర్వాత 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. మనం 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, 1 కప్పున్నర చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత నేను ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని నీళ్ళతో ఇలా కలుపుకుంటున్నాను. మనకు ఉండ్రాళ్ళ పాయసం చిక్కగా రావడానికి ఇలా పైన కొద్దిగా పిండి కలిపి వేసుకుంటే మనకు ఆ సూపు కూడా చిక్కగా వస్తుంది. ఇలా నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకున్న మిశ్రమాన్ని ఉడుకుతున్న ఉండ్రాళ్ళ పాయసంలో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు చిక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఫైనల్గా 1 టేబుల్ స్పూను యాలకుల పొడి వేసి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత చిక్కగా అయింది. ఇది చల్లారితే మరింత చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఉండ్రాళ్ళ పాయసం రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మా గృహలక్ష్మి క్రియేటివ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.